వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ శివాని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కంప్లీట్ చేసిన తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనే ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తోంది. మొన్నటి వరకు అట్లీ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రచారం నడిచింది. అయితే అతను 100 కోట్ల రెమ్యూనరేషన్ అడిగాడట. ఇక దీంతో అల్లు అరవింద్ అట్లీతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ పుష్ప సినిమాని బీట్ చేసే స్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉండాలని అల్లు కాంపౌండ్ లో కొత్త కథలు కూడా వింటున్నారట. ఇక ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో సరైన కథలు సెట్ కావడం లేదని అయితే తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక ప్రాజెక్ట్ ఉంటుందని టాక్ వచ్చింది. కానీ అది 5 నెలల కిందట మాట. ఇప్పుడు ఆ కాంబినేషన్ పై అల్లు అర్జున్ పెద్దగా ఫోకస్ చేయడం లేదట. బన్నీ ఇప్పటికే త్రివిక్రమ్తో ఒక మూవీ చేయడానికి కమిట్ అయ్యారు. ముందు ఒక కథ అనుకున్నా కూడా అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని మైథాలజీ బేస్ చేసుకొని త్రివిక్రమ్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని రెడీ చేస్తున్నారట. ఈ స్టోరీ పైన మాటల మాంత్రికుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగానే తెలుస్తోంది. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ కూడా ఇదే సినిమాని చేసే అవకాశం కూడా ఎక్కువగానే ఉందట. ఇక ఇప్పటి వరకు కెరియర్ లో మైథాలజీ బేస్డ్ క్యారెక్టర్ ని అల్లు అర్జున్ చేయలేదు. బద్రీనాథ్ సినిమా చేసిన అది ప్రజెంట్ స్టోరీతో ఉంటుంది. ఫిక్షనల్ మైథాలజీ టచ్ తో నడిచే కథాంశతో ఆ సినిమా తెరకెక్కింది. అయితే బద్రీనాథ్ మూవీ డిజాస్టర్ అయింది. ఇక త్రివిక్రమ్ మాత్రం పూర్తిగా మైథాలజీ బేస్డ్ కథని పీరియాడిక్ జోనర్ లోనే చేయబోతున్నారట. ఇక ఈ సినిమాని బన్నీ ఆల్మోస్ట్ సెట్స్ పైకి తీసుకుని వెళ్లే ఛాన్స్ ఉందట. నెల్సన్ చెప్పిన స్టోరీకి ఓకే చెప్పారని గతంలో ప్రచారం నడిచింది. అయితే దీనిపైన ఎలాంటి స్పష్టత లేదు. త్రివిక్రమ్ తో సినిమాని 2025లో స్టార్ట్ చేసి 2027 జనవరికి రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉందట. కల్కి మూవీ తరహాలో ఈ సినిమా ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. కల్కి సినిమా ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇక ఈ తరహాలో ఉండాలి అంటే అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ కి మించి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక త్రివిక్రమ్ కమర్షియల్ డైరెక్టర్ అయినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఇంకా అతని బ్రాండ్ ఎస్టాబ్లిష్ కాలేదు. గతంలో నాగవంశీ మైథాలజీ కథని త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారని చెప్పారు. అయితే అది ఎన్టీఆర్ తో ఉంటుంది అని అయితే అన్నారు. అదే కథని బన్నీకి సరిపోయే విధంగా త్రివిక్రమ్ ఏమైనా రెడీ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.